హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అనంత టీవీ. మన భూమి మీద ఇప్పటి వరకు చిన్న చిన్న బ్యాక్టీరియా నుండి పెద్ద పెద్ద టన్నుల బరువులు ఉండే జీవులు, అలాగే చిన్న చిన్న గడ్డి పరకు నుండి పెద్ద పెద్ద వృక్షాల వరకు మొత్తం ఇప్పటి వరకు 13 లక్షల జీవజాతులను కనుగొన్నారు. ఈ సంఖ్య సుమారుగా 87 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇలా ఈ జీవజాతులను అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తుంది ఏమిటి? ఈ ప్రపంచంలో ఇంతమంది జనం ఉన్న ఒక్కరు కూడా ఒకరు ఉన్నట్టుగా ఉండరు. దీనికి కారణం ఏమిటి? అసలు మనిషి ఎంత ఎత్తు ఉండాలి, రూపురేఖలు ఎలా ఉండాలి, ఏదైనా ఒక పండు ఎంత రుచిగా ఉండాలి, అందులో ఎన్ని ప్రోటీన్స్ ఉండాలి, ఎన్ని విటమిన్స్ ఉండాలి, ఆఖరికి ఒక పువ్వు ఎలా ఉండాలి, అది ఏ రంగులో ఉండాలి, ఇలా భూమి మీద ఉన్న ప్రతి జీవిని నడిపించేది ఒకటి ఉంది, అదే DNA. మన భూమి మీద జీవనానికి ఇదే మూలం. అసలు DNA అంటే ఏమిటి? DNA ఎలా పనిచేస్తుంది? అసలు DNA వలన భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి? ఇలా DNA గురించి తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఈ సృష్టిలో ప్రతి మనిషి జీవితం ఒకేలా మొదలవుతుంది. తల్లి నుండి ఒక కణం, తండ్రి నుండి ఒక కణం కలిసి ఒక కణంగా మారుతుంది. తర్వాత ఇది 2 కణాల కింద విభజించబడుతుంది. ఆ 2 కణాలు 4 కణాలుగా, ఇలా మొత్తం 10 ట్రిలియన్ల కణాలుగా విభజించబడుతుంది. ఈ విధంగా ఈ కణాలని ఒక మనిషి ఆకారంగా ఎలా మారాలో, ఈ కణాలు చేతులుగా ఎలా తయారవ్వాలో, అదేవిధంగా కళ్ళుగా ఎలా మారాలి, ఏ కణాలు మెదడుగా మారాలో చెప్పేదే ఈ DNA. DNA అంటే డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. అంటే మన బాడీ ఎలా తయారవ్వాలి అని చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ DNAలో ఉంటాయి. ఈ DNA వలన మనం ఏ రంగులో ఉండాలి, మన బ్లడ్ గ్రూప్ ఏది ఉండాలి, చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలి, మన మెదడు ఎలా పనిచేయాలి, ఇలా మన శరీరంలో ఉన్న సమాచారం అంతా జీన్స్ రూపంలో ఈ DNAలో ఉంటాయి. ఇలా మన DNA 20,000 నుండి 40,000 జీన్స్ని కలిగి ఉంటాయి. అలా ఏ జీవికి సంబంధించిన DNAలో దానికి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. అసలు మన DNAలో ఉన్న జీన్స్ కన్నా మొక్కజొన్న పొత్తులో ఉన్న జీన్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న కణంలో మెరుకులు తిరిగి ఒక నిచ్చెన ఆకారంలో ఉంటుంది. ఇది అడ్మిన్, థైమిన్, మానిన్, సైటోజిన్ అనే 4 మాలిక్యూల్స్ తో కలిసి జత చేయబడి ఉంటుంది. వీటిని సింపుల్ గా ATGCలుగా విభజిస్తారు. ఇందులో A ఎప్పుడు Tతో, G ఎప్పుడు Cతో జత చేయబడి ఉంటాయి. మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ అమెరికల రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ప్రతి కణంలో ఈ DNA దారపు ఉండలలో చుట్టబడి ఉంటుంది. ఒక కణంలోని DNA బయటకు తీస్తే అది 2 మీటర్ల పొడవు ఉంటుంది. మనకు కంటికి కూడా కనిపించని ఉండే ఈ కణంలో ఇంత నిర్మాణం దాగి ఉంది అంటే అది మీరే ఆలోచించవచ్చు ఈ నిర్మాణం ఎంత గొప్పది అన్నది. మన శరీరంలో ఉన్న 10 ట్రిలియన్ల DNAను ఒకదాని చివర మరొకటి కలిపి విడదీసి అది మన భూమి నుండి ప్లూటో వరకు వెళ్ళి మరలా ప్లూటో నుండి మన భూమి వరకు రావచ్చు అన్నమాట. అసలు DNAలో డేటా ఎలా స్టోర్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. మనం ముందు చెప్పుకున్న దానిలో ATCGలలో ఏమైనా 3 మాలిక్యూల్స్ కలిసి అంటే ATC, TGA, GAC, CAG ఇలా 3 కలిసి ఒక లెటర్స్గా ఏర్పడతాయి అన్నమాట. ఇలా మన శరీరంలో ప్రతి కణంలో కూడా 300 కోట్ల లెటర్స్తో డేటా స్టోర్ అయి ఉంటుంది. భూమి మీద ఉన్న మనుషుల అందరిలో 99.9% DNA ఒకేలా ఉంటుంది. ఆ మిగిలిన 0.1% తేడా వలన మన రంగు, రూపు, ఎత్తు, ఆకారం ఇలా అన్నింటిలోనూ మార్పులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మనలో ఉండే DNA, చింపాంజీలో ఉండే DNA సుమారుగా 98% ఒకేలా ఉంటుంది. మరొకటి ఏమిటంటే మనలో ఉండే DNA, అరటి పండులో ఉండే DNA 50% ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఈ DNAలో మార్పులు జరిగితే దాని ప్రభావం మన మీద ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇందులో ముందుగా మనం 3 మాలిక్యూల్స్ తో కలిసి ఒక లెటర్ గా ఏర్పడ్డాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక కణం 2 కణాలుగా విభజన చెందుతున్నప్పుడు మొదటి కణంలో ఉన్న DNA రెండవ కణంలోకి యాజ్ ఇట్ ఈజ్ కాపీ అవుతుంది. కానీ ఇలాంటి సమయంలో ఎర్రర్స్ చెందటం వలన సీక్వెన్స్ చేంజ్ అయ్యి DNAలో డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, సూర్యుని నుండి వచ్చే UV కిరణాల వలన కానీ, లేదంటే కెమికల్స్ వలన కానీ, లేదంటే మత్తు పదార్థాలు తీసుకున్న సమయంలో కూడా ఈ DNA డ్యామేజ్ అవుతుంది. ఇలా రోజుకి 10 లక్షల సార్లు మన DNA డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయితే మన శరీరంలో సెల్ఫ్ రిపేర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది నిరంతరం డ్యామేజ్ అయిన DNAను రిపేర్ చేస్తూ ఉంటుంది.
కానీ ఒక్కొక్క సమయంలో డ్యామేజ్ అయిన డిఎన్ఏ రిపేర్ అవ్వదు. కానీ ఇలా డ్యామేజ్ అవ్వటం వలన మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, లేదంటే అది మనకు ఉపయోగపడవచ్చు. కానీ అది ఒక్కోసారి క్యాన్సర్కి దారితీస్తుంది. అయితే 1990లో అమెరికాలో మనిషి డిఎన్ఏలో మొత్తం సీక్వెన్స్ ఎలా ఉంటుందో కనుక్కోవాలని, తద్వారా మనిషి జెనెటిక్ కోడ్ని తెలుసుకోవాలనుకుంది. దీనికోసం ఎంతో మంది శాస్త్రజ్ఞులు కలిసి కష్టపడి పనిచేసి డిఎన్ఏలో 300 కోట్ల బేస్ పేర్స్ను, అందులో ఉండే సీక్వెన్స్ను కనుక్కోవడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి సుమారుగా $3 బిలియన్ ఖర్చు అయింది. అంటే ఇప్పుడు ఉన్న రూపాయి ప్రకారం 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అయింది. మన పూర్వీకుల జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ కూడా మన డిఎన్ఏలో దాగి ఉంటుంది. రీసెంట్ గా ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే గత 14 తరాలకు సంబంధించిన మన పూర్వీకుల ప్రభావం మన మీద ఉండవచ్చంట. అందుకే కొంతమంది పిల్లలకు తమ తల్లిదండ్రుల పోలికలు, లేదంటే తాత ముత్తాతల పోలికలు, అదే కాకుండా కొన్ని వంశపారంగా వ్యాధులు రావటం దీనికి కారణం. మన పూర్వీకుల డిఎన్ఏలో ఇవన్నీ దాగి ఉండడమే. మనం కొన్ని గమనించి ఉంటాం, కొంతమందికి పుట్టుకతోనే కొన్ని నైపుణ్యాలు వస్తూ ఉంటాయి. కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది బొమ్మలు బాగా వేస్తారు. దీనికి కారణం వాళ్ళ పూర్వీకుల్లో ఎవరో ఒకరివి స్కిల్స్ డిఎన్ఏ రూపంలో వీళ్ళకు రావడం జరుగుతుంది. ఇలా మన పూర్వీకుల సమాచారం అంతా ఈ డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం 1 గ్రామ్ డిఎన్ఏలో 215 పెటాబైట్స్ డేటాను స్టోర్ చేయవచ్చట. అంటే 21,50,00,000 జీబీ అన్నమాట. ఇప్పటికే డిజిటల్ డేటాను కూడా డిఎన్ఏలో స్టోర్ చేయడం మొదలు పెట్టారు. ముందుగా డిజిటల్ డేటాను బైనరీ సిస్టంలోకి మారుస్తారు. ఆ తర్వాత దాన్ని ACTG 4 లెటర్స్ లో ఉన్న డిఎన్ఏ కోడ్లోకి ఎన్కోడ్ చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్న సిడి అండ్ మెమరీ కార్డ్స్ లో డేటా కొన్ని సంవత్సరాలు మాత్రమే మనకు ఉంటుంది. కానీ డిఎన్ఏలో సేవ్ చేసిన డేటా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భద్రంగా ఉంటుంది. ఇప్పుడు డేటాను సేవ్ చేయడానికి పెద్ద పెద్ద సర్వర్లను, డేటా స్టోరేజ్లను ఉపయోగిస్తూ ఉంటారు. అదే డిఎన్ఏలో స్టోర్ చేసే టెక్నాలజీ వస్తే 10 కోట్ల HD సినిమాలను ఒక పెన్సిల్ పైన ఉండే ఎరేజర్ లో సరిపెట్టవచ్చు. ఒక షూ బాక్స్ సైజులో ఉండే డిఎన్ఏలో ఈ ప్రపంచంలో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయవచ్చు. ఫ్యూచర్ లో మన ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్ని కూడా ఈ డిఎన్ఏలో స్టోర్ చేసే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు మన శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం ఒక అడుగు ముందుకు వేసింది. అది జీనో ఎడిటింగ్. అంటే మన డిఎన్ఏను మనకు కావలసినట్టుగా డిజైన్ చేసుకుని టెక్నాలజీ, అంటే దీన్ని క్రిస్పర్ అని అంటారు. కొన్ని డిఎన్ఏలో వంశపారంగా ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా తమ పిల్లలకు ఆ వ్యాధులు రాకుండా అది సంక్రమించే డిఎన్ఏను తొలగించవచ్చు. ఉదాహరణకు తండ్రి బలమైన వాడు అనుకుందాం, తల్లి తెలివైంది అనుకుందాం. ఇప్పుడు తమకు పుట్టబోయే పిల్లలు బలంగా, తెలివిగా, ఆరోగ్యంగా పుట్టించుకునే రోజులు రాబోతున్నాయి. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం వయసు ఎక్కువయ్యి ముసలితనం రావడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ వృద్ధాప్యాన్ని స్లో చేసి మనిషి జీవితకాలం పెంచే రోజులు కూడా రాబోతున్నాయి. జెల్లీ ఫిష్ ని ఎవరైనా చంపితే కానీ నార్మల్ గా చావదు. కాబట్టి జెల్లీ ఫిష్ లోని డిఎన్ఏను తీసి మనిషి డిఎన్ఏతో జత చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే పుట్టిన తర్వాత చావకపోవడం అనేది సృష్టి విరుద్ధం. కాబట్టి కనీసం మనిషి జీవిత కాలమైన పెంచే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఎయిడ్స్ అండ్ క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా జపాన్ లో ఎయిడ్స్ సోకిన వారిలో కణాలు డెవలప్మెంట్ కాకుండా ఆపగలిగారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపాలు లేకుండా పిల్లలు పుట్టడం మరియు ఇటువంటి వ్యాధులు లేకుండా చూడడం. ఈ జీన్స్ ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే తప్పుగా చేసినట్లయితే ఊహించిన పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఈ విధంగా ప్రతి జీవిని దగ్గర ఉండి జాగ్రత్తగా నడిపించేది ఈ డిఎన్ఏ మాత్రమే. ఓకే, చూసారు కదండి. మరొక మంచి వీడియోతో మరొక వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు.